నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ప్రియ. ఈ రోజు వార్తల్లో విశేషాలు. శ్రీకాకుళం జిల్లాలో క్షయవ్యాధి నివారణకు అందరూ సహకరించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ బొడ్డేపల్లి మీనాక్షి పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో ప్రపంచ క్షయ నివారణ దినోత్సవంపై జిల్లా టీబీ కంట్రోల్ అధికారి మరియు అదనపు జిల్లా వైద్య అధికారి డాక్టర్ ఎం ప్రసాదరావుతో కలిసి మాట్లాడుతూ మార్చి 24న ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం అని, ప్రపంచవ్యాప్తంగా మానవాళిని పట్టి పీడిస్తున్న భయంకరమైన వ్యాధులలో క్షయవ్యాధి ఒకటని అన్నారు. క్షయవ్యాధి పట్ల సమాజాన్ని పూర్తి స్థాయిలో మరింత చైతన్యవంతం చేయుటకు ప్రభుత్వ సంస్థలతో పాటు పేరొందిన స్వచ్ఛంద సంస్థలు నడుం బిగించినట్లు వివరించారు. క్షయవ్యాధి అంటువ్యాధి అని, మైక్రోబాక్టీరియా ట్యూబర్క్లోసిస్ అనే సూక్ష్మజీవి ద్వారా ఇది సంక్రమిస్తుందని చెప్పారు. 2 వారాలకు మించి దగ్గు, ఇతర లక్షణములు, ఆయాసం, బరువు తగ్గుట, కఫంలో రక్తం పడుట, ఛాతీ నొప్పి, సాయంకాలం జ్వరం, రాత్రి నిద్రలో చెమటలు పట్టుట మొదలైనవి క్షయరోగి లక్షణములని తెలిపారు. గత ఏడాదిలో 3540 కేసులు జిల్లాలో వచ్చాయని, వాటిని పూర్తిగా తగ్గించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇందులో మొండి కేసులు 59 వరకు ఉన్నాయని, వారు ఇంటి వద్దనే ఉండి 6 మాసాల చికిత్సను తీసుకోవడం ద్వారా పూర్తిగా నయం చేయవచ్చన్నారు. జిల్లాలో క్షయవ్యాధి పీడితుల కోసం సమర్థవంతమైన చికిత్స అందించుటకు పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ప్రతి 2.5 లక్షల జనాభాకు 1 టీబీ యూనిట్, ఏజెన్సీ ప్రాంతంలో 1.5 లక్షల జనాభాకు 1 టీబీ యూనిట్, పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ప్రతి 1,00,000 జనాభా 1 కఫం పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో 0.5 లక్షలకు 1 డిఎంసీ అందుబాటులో ఉన్నాయని అన్నారు. జిల్లాలో 9 టీబీ యూనిట్లు, 93 కఫము పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసి సేవలు అందించడం జరుగుతుందని వివరించారు. క్షయ నివారణ గురించి చాలా కార్యక్రమాలు చేస్తున్నామండి. మనం ఆల్రెడీ దీన్ని క్షయ నివారణలో మనం 3 times బ్రాంజ్ మెడల్ కూడా తెచ్చుకున్నాము. సో మన దగ్గర లాస్ట్ 3 years నుంచి మనం ఐడెంటిఫికేషన్కి, కొత్త కేసులని ఐడెంటిఫై చేయడానికి కూడా చాలా అంటే ముమ్మరంగా ఏఎన్ఎంల చేత కానీ, ఆశాల చేత కానీ సర్వీసెస్ వాళ్ళ సర్వే చేయిస్తున్నాం. అందులో భాగంగా మనము 2021కి గాను 2925 కేసులు అయితే, 2022 3219 కేసులు కొత్త కేసులు నోటిఫికేషన్స్ వస్తాయి. 2023 జనవరి నుంచి డిసెంబర్ వరకు 3540 అంటే 90% ఆఫ్ ది టార్గెట్ మనం అచీవ్ అయ్యాం. కొత్త కేసులను ఐడెంటిఫై చేసాం. ఈ కొత్త కేసులన్నిటికీ కూడా ప్రభుత్వ పరంగా 500 రూపాయలు, అలాగే న్యూట్రిషన్ పరంగా 700 రూపాయలు పేషెంట్లకి 6 నెలల పాటు ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు కేసును ప్రైవేట్ డాక్టర్ ఎవరైనా ఐడెంటిఫై చేసి మనకి ఇచ్చిన ఆ డాక్టర్ కూడా మనం ఇన్సెంటివ్ 500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. చాలా కేసులు నయం అయిపోతుంది. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే 2 months వాడేసరికి ఆ పేషెంట్కి ఏమవుతుందంటే నాకు దగ్గు తగ్గిపోయింది, జ్వరం తగ్గిపోయింది, ఇంకెందుకు మందులు వాడాలని కొంతమంది మానేస్తున్నారు. దానివల్ల ఏంటంటే మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ పేషెంట్లు ఎక్కువైపోతున్నారు. అంటే అంటే మనకి సింప్టమ్స్ తగ్గిపోతాయి, జ్వరం తగ్గిపోతుంది, దగ్గు తగ్గిపోతుంది. 2 months వాడేసరికి ఏ టీబీ కేసు అయినా 2 monthsలో ఆల్మోస్ట్ నార్మల్ పేషెంట్ అయిపోతారు. అంటే నార్మల్ పర్సన్ అయిపోతుంది. దానివల్ల ఏం చేస్తున్నారు, నాకు తగ్గిపోయింది ఇంకెందుకు ఈ డాక్టర్ వాడుకుంటున్నారు, ఇంకెందుకు ఏం వచ్చిన మందులు వాడుకుంటూ ఉంటున్నారు. కానీ అలా చేయకూడదండి. 6 months కంటిన్యూ చేస్తే కదా టీబీ కంప్లీట్గా నిర్మూలన అవుతుంది. మధ్యలో పొరపాటు ఏదో కారణం వల్ల 2 months వాడి 3 months వాడి మందులు మానేస్తే వాళ్ళ మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్కి వెళ్ళవలసింది. అప్పుడు 9 months, 1 year, 1.5 year కూడా వాడవలసిన అవసరం ఉంటుంది. తర్వాత వాళ్ళే కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ పిల్లలు, గర్భిణీలు, ఆ సమాజం ఇటుపక్క వాళ్ళు కూడా మనకు చాలా నివారణకార్యం చేయాలి. వాళ్ళ పేషెంట్కి పేషెంట్కి ఎప్పుడైతే మనం ఒక 3 weeks, 1 month వాడామో అటు పేషెంట్కి మరి ఏ విధంగా ట్రాన్స్మిషన్ జరగదు. దగ్గు తగ్గిపోతుంది అటు ట్రాన్స్మిషన్ కూడా అయిపోతుంది. శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా గొండు శంకర్ను ఎంపిక చేస్తూ టీడీపీ అగ్రనాయకత్వం ఈ రోజు ప్రకటించడంతో గత 40 ఏళ్లుగా శ్రీకాకుళం నియోజకవర్గంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి దంపతులు నిరసన వ్యక్తం చేశారు. పార్టీ అగ్రనేతలు తప్పుడు నిర్ణయం తీసుకుంటే పరాకాష్ఠ చెల్లించక తప్పదని హెచ్చరించారు. టీడీపీ పార్టీ పుట్టినప్పటి నుండి పార్టీలో ఉంటూ 5 మార్లు గుండ లక్ష్మీదేవి భర్త గుండ అప్పల సూర్యనారాయణ 4 సార్లు శాసనసభ్యునిగా, మాజీ మంత్రిగా పనిచేశారని, పార్టీ కోసం సర్వస్వం త్యాగం చేసిన కుటుంబమని టీడీపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ జెండాలు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఫోటోలు దహనం చేశారు. శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ
చేయమని లక్ష్మీదేవికి కార్యకర్తలు అభిమానులు సూచించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రం టీడీపీ కార్యకర్తలతో దద్దరిల్లింది. పార్టీ కోసం కష్టపడే వ్యక్తులను విస్మరించి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న ఒక కార్యకర్తకు టీడీపీ ఎమ్మెల్యే స్థానం కేటాయించడం దారుణమని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు జరిగిన సంఘటన మీ అందరికీ తెలిసిన విషయమే. మా కోసం యువకులు పెద్దవాళ్ళు అందరూ ఈ 2-3 సంవత్సరాలుగా కష్టపడుతూ మీ వెంట మేమున్నాం అంటూ మాతో పాటు నడుస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనాలు చేసుకుంటున్నాను. రాష్ట్ర అధ్యక్షులు మాకు ఏ నిర్ణయమైనా తీసుకునేటప్పుడు మీకు తెలియపరుస్తామని చెప్పారు. అది జరిగినందుకు చాలా బాధపడుతున్నాం. మా ఆత్మగౌరవం కూడా దెబ్బతీసే విధంగా ఆయన చేసినందుకు చాలా బాధపడుతున్నాం. అందరి నిర్ణయం మేరకు ఒక్కసారిగా ఉద్యోగాలు దెబ్బతీయకుండా కార్యకర్తలందరితో మళ్ళీ ఒక్కసారి సమావేశమై అప్పుడు ఏ నిర్ణయమైనా కార్యకర్తల నిర్ణయాన్ని ఓటు వజ్రాయుధం వంటిదని దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ ఓటును సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాకుళం నగరానికి చెందిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్సీసీ విద్యార్థులు అంటున్నారు. శుక్రవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో నూతనంగా ఓటు హక్కు వచ్చిన విద్యార్థుల మనోగతం ముందు వ్యక్తం చేశారు. ఓటింగ్ శాతం గణనీయంగా పెరగడానికి శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం చేపడుతున్న స్వీప్ ప్రోగ్రాం సత్ఫలితాలు ఇస్తుందని చెప్పవచ్చు. భారతదేశ చరిత్రలో అతిపెద్ద పండుగ త్వరలో జరగనున్న దృష్ట్యా ఈ ఓట్ల పండుగను విజయవంతం చేసేందుకు అన్ని వర్గాలు సంపూర్ణ సహకారాన్ని అందించాలని విద్యార్థులు కోరారు. ప్రజాస్వామ్యానికి మూలాధారంగా ఓటింగ్ అని దీన్ని అందరూ గ్రహించి ఓటింగ్లో పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించి సమర్థులైన నాయకులను ఎన్నుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ సంవత్సరం మాకు నూతనంగా ఓట్లు వచ్చాయి. మా ఓటుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే నాయకులకు వేసి మా ఓటు హక్కుని సక్రమంగా వినియోగించుకుంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం బెజ్జపురం గ్రామానికి చెందిన సురేష్, రేవతి దంపతుల 8 నెలల కుమార్తె గత కొద్ది నెలలుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతుంది. వైద్యులను సంప్రదించక దాదాపు వైద్య నిమిత్తం 15 లక్షల వరకు ఖర్చవుతుందని, ఆర్థికంగా బాగా వెనుకబడిన కుటుంబం కావడంతో స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న సారవకోటలో వెటర్నరీ టెక్నీషియన్గా పనిచేస్తూ సమాజానికి తన వంతు పాత్రను సేవా రూపంలో అందిస్తున్న రవికుమార్ సాహు స్పందించి 5,000 రూపాయలను, తన మిత్రుల ఆర్థిక సహాయంతో 12,000 రూపాయలను, చేయి కలుపుదాం హెల్పింగ్ ఫౌండేషన్ 15,000 రూపాయలు, జిఎస్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ 4,000 రూపాయలు, మొత్తం 32,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆ కుటుంబానికి శ్రీకాకుళం లయన్స్ బ్లడ్ బ్యాంక్ ఆవరణలో అందజేయడం జరిగిందని లయన్స్ బ్లడ్ బ్యాంక్ మేనేజర్ కొంతం సునీల్ తెలిపారు. రవికుమార్ మాట్లాడుతూ, చిన్నారి వైద్యానికి దాతలు సహకరించాలని, నిరుపేద కుటుంబాలను మనమంతా ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు, చిన్నారి కుటుంబ సభ్యులు, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. బెజ్జపురం గ్రామానికి చెందిన సురేష్, రేవతిల 8 నెలల పాప గత కొద్ది నెలలుగా లివర్ ప్రాబ్లం వల్ల బాధపడుతున్నారు. వాళ్ళది ఆర్థికంగా చాలా పేద కుటుంబం. వాళ్ళకి దాదాపు 15 లక్షల వరకు ఖర్చు అవుతుందని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వగా నేను నా స్వతహాగా ఒక 5,000 మరియు నా మిత్రులు ద్వారా 12,000, చేయి కలుద్దాం ఫౌండేషన్ సేపాల సంతోష్ గారి ద్వారా వాళ్ళ ఫౌండేషన్ తరపు నుంచి ఒక 15,000, జిఎస్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ కిషోర్ గారి ద్వారా ఒక 4,000, మొత్తం వాళ్ళ కుటుంబానికి ఈరోజు ఒక 32,000 ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేద కుటుంబానికి ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ గ్రూప్ శుక్రవారం అండగా నిలిచిందని, వీరి సేవలు అమూల్యమైనవని, వీరి సేవలు నిస్వార్థమని రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు, స్టార్ వాకర్స్ క్లబ్ కోఆర్డినేటర్ ఎస్ జోగినాయుడు, సేవకులు డాక్టర్ నిప్పు అప్పన్న అన్నారు.
ఈ సందర్భంగా శ్రీకాకుళం స్థానిక రాజీవ్ గృహకల్ప కాలనీలో నివాసం ఉంటున్న భోగి శ్రీరామ్మూర్తి చాలా కాలం నుండి దీర్ఘకాలిక కీళ్ల వ్యాపుతో బాధపడుతూ అనారోగ్యం పాలయ్యారని, పుట్టుకతోనే మూగ చెవుడుతో ఉన్న తన కుమార్తెను హరితకు ఈ నెల 24న వివాహం జరగనుందని, తల్లి చిరు దుకాణంలో చిరు ఉద్యోగిగా ఉంటూ ఇంటి యజమానిని శ్రీరామ్మూర్తి హరితను జాగ్రత్తగా చూసుకొని చాలీచాలని జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తుందన్నారు. వీరి దీనస్థితిని స్మాల్ సర్వీస్ టు సొసైటీ ఫౌండర్ కలివరపు సూర్యప్రకాష్ ద్వారా విషయం తెలుసుకున్న ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ గ్రూప్ ఫౌండర్ నంది ఉమాశంకర్ ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ గ్రూప్ సభ్యుల దృష్టికి తీసుకువెళ్లగా స్పందించిన సభ్యులు తలో చెయ్యి వేసి హరిత వివాహానికి సహకరించడం హర్షణీయమన్నారు. ఈరోజు హరితకు సారిలో భాగంగా ఒక బీరువాతో పాటు 10,000 రూపాయలను, జీన్స్ మేళ కుమార్ ఒక జత బట్టలను అందించారన్నారు. అనంతరం ఉమాశంకర్ మాట్లాడుతూ ఆపదలో ఉండే వాళ్ళని ఆదుకోవాలని, అడిగిన వెంటనే ఆదుకున్న ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ గ్రూప్ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలన్నారు. అలాగే లాస్య ఫౌండేషన్ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వీధి ప్రసాద్, అయ్యప్ప గురుస్వామి, స్మాల్ సర్వీస్ టు సొసైటీ కలివరపు సూర్యప్రకాష్, సభ్యులు జామ్ కిరణ్ కుమార్, శ్రీ ధర్మశాస్త్ర సన్నిధానం ట్రస్ట్ పాలకొండ ప్రశాంత్, మదర్స్ లవ్ సుప్రజా రౌతు, జిల్ సత్యసాయి, జాడ సాయి, లయన్స్ బ్లడ్ బ్యాంక్ మేనేజర్ కె సునీల్, విజయశ్రీ బ్లడ్ బ్యాంక్ మేనేజర్ డి శ్రావణ్, రెడ్ క్రాస్ సభ్యులు జి పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. భోగి శ్రీరామ్మూర్తి గారు హరిత వాళ్ళ అమ్మాయి హరిత మూగ చెవిడు మొత్తం ఉంది. అంతకుముందు చాలా పేదరికంలో బ్రతికింది ఆ అమ్మాయి. అలాగే మగటిపల్లి రమణమూర్తి చారిటబుల్ ట్రస్ట్ నుంచి అప్పుడు 3 నెలలు శిక్షణ కూడా పొందింది. నిజంగా ఆ శిక్షణలో ఒక మిషన్ కూడా వారికి ఇవ్వడం జరిగింది. జీవనోపాధి చాలా కష్టంగా ఉంది. అలాంటిది మనం మొత్తం ఉమా అండ్ తేజ అండ్ సూర్యప్రకాశ్, శ్రీరాములు వీళ్ళందరూ కలిపి యాజిటీస్గా అందరూ కలిపి ఒక బీరువాన్ని పెళ్లి ముహూర్తాన 24 పెళ్ళి అయితే తెలుసుకొని వీళ్ళు ఉత్సాహంగా చాలా చక్కటి కార్యక్రమాన్ని చేశారు. నిజంగా వీరు వెరీ హ్యాపీ. నిజంగా చెప్పుకోవాలంటే ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా అరుదు. అందరికీ ముఖ్యంగా భగవంతుడు ఆమెకు ఆ యొక్క పిల్లకు ఈ సుఖశాంతులతో ఉండాలని, అలాగే ఇచ్చిన వాళ్ళందరినీ యూత్ వీరందరికీ భగవంతుడు ఆయుష్ ఉషస్సు కీర్తి ఇవ్వాలని నేను కోరుతూ ఉన్నాను. ఈరోజు బీరువా కాకుండా 10,000 రూపాయలు పెళ్లి ఖర్చుల నిమిత్తం కూడా అందరూ కరెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. చాలా అయితే ఇక్కడ నగరంలో ఈ మధ్యకాలంలో ఇట్లాంటి బడుగు బలహీన వర్గాలు అయితేనేమి, పేదరికం అయితేనేమి, ఇతరత్ర ఏ కారణాల వల్ల అయితేనేమి సహాయం కావాలని కోరితే ఆ సహాయం చేస్తామని ముందుకు వచ్చే వ్యక్తుల్లో ఇక్కడ ఉన్నటువంటి స్వచ్ఛంద సేవకులు అందరూ కూడా ముందుకు వస్తున్నారు. వారికి ముందుగా ధన్యవాదాలు. నిన్ననే ఇప్పుడు జగన్మోహన్ గారు చెప్పారు, మా సుప్రజ ఒక 10 రోజుల బిడ్డనే కాపాడిందని. అట్లాంటి ఇన్సిడెంట్లు ఎన్నో ఉన్నాయి. మరొకసారి మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ భవిష్యత్తులో కూడా ఇట్లాంటి సామాజిక సేవా కార్యక్రమం అయితేనేమి మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి ఆదుకోవాలని, శ్రీకాకుళం నగరం దేశంలోనే ఒక ఆదర్శ నగరంగా తయారు కావాలని మనసా వచ్చే కోరుకుంటున్నాను. తెలుగు రచయితల వేదిక ఆధ్వర్యంలో శ్రీ అపార్ట్మెంట్లో ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా కవి సమ్మేళనం అధ్యక్షులు ఉత్తరావల్లి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఆర్వి రమణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోగెల ఉమామహేశ్వరరావు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవులు మాట్లాడుతూ అక్షరపు విత్తులు నాటి ఊహలతో సాగు చేసినవాడు కవి అని అన్నారు. కత్తి కంటే పదునైనది కలం. మనిషినే కాదు సమాజాన్ని మార్చగలిగే శక్తి ఒక కళానికే ఉందన్నారు. కవులు సిహెచ్ ఈశ్వరరావు, చాడ శ్రీనివాస్, తంగి ఎర్రమ్మ, మంగిపూడి శ్రీనివాసరావు, యు నాగేశ్వరరావు, ఆర్వి రమణమూర్తి, బి ఉమామహేశ్వరరావు, సత్యనారాయణ, మల్లేశ్వరరావు, కిమ్మి సంతోష్, కె సూర్యనారాయణ తదితరులు సామాజిక అంశాలపై కవితలను చదివి వినిపించారు. ఈ సందర్భంగా ప్రపంచ కవితా దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజారంజక పాలన కొనసాగుతుందని, ప్రజలు మేలుకోరే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజానికం సుభిక్షంగా ఉన్నారని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు.
పొందూరులో ఇంటింటికి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజానికం సుఖ సంతోషాలతో ఉండేలా పాలనలో సరికొత్త ఒరవడి సృష్టించారన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాకముందే రైతాంగానికి రైతు భరోసా పథకంలో భాగంగా వ్యక్తిగత ఖాతాలకు నగదు బదిలీ చేశారన్నారు. పాఠశాల విద్యార్థులకు జగనన్న కిట్లు పంపిణీ చేశారన్నారు. మహిళలకు వారి వ్యక్తిగత ఖాతాల్లో నగదు బదిలీకి శ్రీకారం చుట్టారన్నారు. ప్రతి గ్రామంలో పాఠశాల విద్యార్థులు చదువులో మరింతగా రాణించేలా పాఠ్య ప్రణాళికల విధానంలో సమగ్రమైన మార్పులు తీసుకువచ్చారన్నారు. గ్రామాల్లో సేవల వికేంద్రీకరణ కోసం ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయాలు ప్రజాభిమానాన్ని కోరుకుంటున్నాయన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అద్భుతమైన సేవలు దక్కుతున్నాయని అన్నారు. ప్రతి గ్రామంలోనూ ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్ల ద్వారా ప్రాథమిక వైద్యం అందుబాటులోకి వచ్చిందని అన్నారు. నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పనకు స్థానిక శాసనసభ్యునిగా సభాపతి తమ్మినేని సీతారాం ప్రత్యేక కృషి చేశారన్నారు. రాజకీయాలకు, మతాలకు, కులాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలుకు శ్రీకారం చుట్టారన్నారు. ప్రతి గ్రామంలోనూ అన్ని వర్గాల ప్రజానికం సుభిక్షంగా ఉండాలంటే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తమ్మినేని సీతారాంను అఖండ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత ఓటర్లపై ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఉంటేనే మరిన్ని మెరుగైన సంక్షేమ పథకాలు అమల్లోకి వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కిల్లి ఉషారాణి, జడ్పీటీసీ లోలుగు కాంతారావు, పిఎస్సిఎస్ అధ్యక్షులు కొంచాడ రమణమూర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ బాడాన సునీల్, జిల్లా మహిళా సంయుక్త కార్యదర్శి కోన రమణమ్మ, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ కిల్లాన సూర్యరావు, వైఎస్ఆర్ పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే గొర్ల కిరణ్ కుమార్ సతీమణి రణస్థలం మండలం మాజీ ఎంపీపీ గొర్ల పరిమళ అన్నారు. హెచ్చర్ల నియోజకవర్గం జీసిగడం మండలం జీసిగడం పంచాయతీలో ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ఆమెకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాలకు ఈ 5 సంవత్సరాల్లో ఒక ఉన్నత స్థాయికి తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్, హెచ్చర్ల మార్కెట్ కమిటీ చైర్మన్, హెచ్చర్ల నియోజకవర్గ ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షులు, జేసీఎస్ ఇన్ఛార్జీలు, బూత్ కమిటీ కన్వీనర్లు, పిఎస్సిఎస్ చైర్మన్లు, కార్పొరేషన్ డైరెక్టర్లు, మండల వ్యవసాయ సలహా మండలి సభ్యులు, జీసిగడం పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీ సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, సోషల్ మీడియా సైనికులు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి అభ్యర్థి గెలుపే లక్ష్యంగా చేద్దామని సమన్వయ కమిటీ సమావేశంలో నాయకులు అన్నారు. బీజేపీ, జనసేన, తెలుగుదేశం సమన్వయ కమిటీ సమావేశంలో శుక్రవారం మాట్లాడారు. రాష్ట్రంలో అరాచక పాలన అంతమొందించేందుకు అధినాయకులు తీసుకునే సమష్టి నిర్ణయానికి అంతా కట్టుబడి ఉండాలని టీడీపీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కోన రవికుమార్ అన్నారు. వైకాపా దుష్టపాలనకు చరమగీతం పాడి రాష్ట్ర ప్రజలకు విముక్తి కల్పిద్దామని పిలుపునిచ్చారు. బీజేపీ ప్రతినిధి పేడాడ సూరపు నాయుడు మాట్లాడుతూ అధికార పార్టీ విధానాలపై ప్రజలు విసుగు చెందారని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తరిమి కొట్టేందుకు ఎదురు చూస్తున్నారని అన్నారు. మనస్పర్ధలు వీడి అభ్యర్థి రవికుమార్ గెలుపునకు కష్టపడి పనిచేద్దాం అన్నారు. జనసేన ప్రతినిధి రామ్మోహన్ రావు మాట్లాడుతూ ఉమ్మడి మేనిఫెస్టో అమలుపై ఇంటింటా ప్రచారం చేసి మద్దతు కూడగట్టాలన్నారు. కార్యక్రమంలో జనసేన, బీజేపీ, టీడీపీ అభ్యర్థులు సమన్వయంగా వ్యవహరించి అభ్యర్థిని గెలిపించుకునేందుకు కార్యాచరణపై చర్చించారు. అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కండువాలు మార్చుకొని సంఘీభావం తెలిపారు. ఉత్తరాంధ్రలో పుష్కలంగా సహజ వనరులు ఉన్నప్పటికీ ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందలేదంటే పాలకుల నిర్లక్ష్యమే కారణమని, ఈ ప్రాంత అభివృద్ధికి ఉద్యమాలే చరణ్యమని ప్రముఖ రచయిత, వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు గ్రహీత అట్టాడ అప్పలనాయుడు అన్నారు. వాయిస్ ఆఫ్ యంగ్ ఇండియా అనే నినాదంతో ఉత్తరాంధ్ర అభివృద్ధి యువత పాత్ర అనే అంశంపై ఏఐఐఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాసరావు అధ్యక్షతన శుక్రవారం స్థానిక ఇందిరా విజ్ఞాన్ భవన్లో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా అప్పలనాయుడుతో పాటు ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్ లెనిన్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రాంతంలో సుదీర్ఘ సముద్ర తీరంతో పాటు అటవీ ప్రాంతం, 19 ఉపనదులు ఉన్నప్పటికీ ఈ ప్రాంతం అభివృద్ధి చెందలేదంటే దానికి కారణం పాలకుల నిర్లక్ష్య ధోరణమే అన్నారు.
ప్రాంతంలో అనేక ఔషధ మొక్కలు ఉన్నాయని, స్థానికులకు అవగాహన కల్పించి కుటీర పరిశ్రమల ఏర్పాటు చేసి స్థానికంగా ఉపాధి కల్పించే అవకాశం ఉన్నప్పటికీ పాలకులు ఆ దిశగా ఆలోచన చేయలేకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి లండ వెంకట్రావు, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మజ్జాడ యుగంధర్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగభూషణ్ రావు, ఏఐవైఎఫ్ విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్శి కోట అప్పన్న, పార్వతీపురం జిల్లా అధ్యక్షులు గోపీనాయుడు, శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు వాసు, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ రవి తదితరులు పాల్గొన్నారు. సామాజిక స్థితిగతుల మీదని, కళింగాంధ్ర సమస్యల మీదని ఏఐవైఎఫ్ ఇవాళ సదస్సు నిర్వహించింది. ఈ సదస్సులో కళింగాంధ్ర సహజ వనరులు ఉన్నాయి. అద్భుతమైన అటవీ ప్రాంతం ఉంది, విశాలమైన సముద్ర తీర ప్రాంతం ఉంది, సారవంతమైన 25 లక్షల పైబడి ఎకరాలు సారవంతమైన భూమి ఉంది. అయినా సహజ వనరుల నుండి, మానవ వనరుల నుండి, సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఎందుకు వెనుకబాటు గురి చేయబడిందన్నది ఇవాళ డిస్కస్ చేసాం. ఇక్కడ ముఖ్యంగా కుటీర పరిశ్రమల్ని మళ్ళీ ప్రోత్సహించాలి, వ్యవసాయ ఆధార పరిశ్రమలు తీసుకురావాలి, వలసలను అరికట్టాలి, కళింగాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీని అమలు చేయాలి. అలాగే కళింగాంధ్ర పరిస్థితుల మీద అధ్యయనం చేయడానికి యూనివర్సిటీలు ముందుకు రావాలి. అలాగే విద్య, వైద్యం, ఆరోగ్యం అన్ని అంశాల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఇవాళ ఈ సభ. వార్తలు సమాప్తం. మళ్ళీ తరువాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.